సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ బిఆర్ నాయుడు గారు టీటీడీ చైర్మన్గా వచ్చారు, ఈ బోర్డు చైర్మన్గా. ఒక అవకతవ అంటే రోజా మేడం గారేమో ఆవిడేమో అది పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నారు. ఒక 4,000 టికెట్లు రద్దు చేశారండి. ఏంటో అవకతవకలు జరిగాయని టీటీడీలో రోజుకి 4,000 టికెట్లు టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చారు. అవి ముందు అర్జెంటుగా క్యాన్సిల్ చేశారు. ఏంటి ఏమంటుందంటారు కారణం? అంటే టూరిజం డిపార్ట్మెంట్కి మొత్తానికి 4,000 టికెట్లు కేటాయించారు రోజుకండి. దానివల్ల కొంత అవకతవకలు జరుగుతున్నాయి, పక్కదారి పడుతున్నాయి అనేటువంటిది ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళ మీద విజిలెన్స్ వాళ్ళు రిపోర్ట్లు ఉన్నాయి. అందుచేత దాన్ని రద్దు చేశారు. అలాగే బిఆర్ నాయుడు గారు చైర్మన్గా నియమితులైన తర్వాత నిజంగానే ఆయన చూడండి, ఆడంబరాలకు పోకుండా తనకి దేవస్థానం కల్పించిన సౌకర్యాలు, వసతి ఖర్చులు, ప్రయాణ ఖర్చులు ఇలాంటివన్నీ కూడా ఆయన సొంతంగా పెట్టుకున్నాడు. వాళ్ళు కూడా వెళ్ళిన వాళ్ళందరికీ వాళ్ళ ఖర్చులన్నీ కూడా ఆయన పెట్టుకున్నాడు. దేవస్థానం మీద భారం మోపలేదు. ఫస్ట్ నేను సేవ చేయడానికి వచ్చాను తప్ప అక్కడ దేవస్థానానికి సంబంధించి ఏ రకమైన నేను ఏమి ఆశించట్లేదు, దాని నుంచి ఏమి కూడా ఈ భారం కాదలుచుకోలేదని చెప్పేసి ఆయన ఉద్దేశం. అంటే నిజమైన భక్తుడికి, దేవుడి పట్ల భక్తి ఉన్న వాళ్ళకి ఆ ప్రతిష్ట కాపాడాలి, నిజంగా సేవ చేయాలనుకున్న వాళ్ళ లక్షణం ఇది. రెండు, కొన్ని ఆ చెత్త కుప్పలు పేరుకుపోతాం అనేటువంటిది అది పెద్ద సమస్య. వేస్ట్ మెటీరియల్, డస్ట్, చెత్త పేరుకుపోవటం అనేటువంటి దాన్ని అక్కడి నుంచి తరలించడానికి కొద్ది టైం తీసుకుని 3-4 నెలల్లో అక్కడ క్లియర్ చేయించి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. తర్వాత సామాన్య భక్తులకి దర్శనం సులభతరంగా జరిగేలాగా ప్లాన్ చేస్తున్నారు. అది మన మనసు ఉంటే మార్గం ఉంటుంది, ఆలోచించాలి. సామాన్యుడు ఎవరో కూడా ఇబ్బంది పడకూడదు దర్శన విషయంలో. గత ప్రభుత్వ హయాంలో సమ్మర్లో, రాబోయేది సమ్మరు, ఆ సమ్మర్లో ఏం చేశారండి, కాళ్ళు కాలిపోయి బొబ్బలు ఎక్కిపోతున్నాయి కానీ పట్టించుకోలేదు. క్యూ లైన్లు బయటకు వచ్చేసి పైన నీడలేదు, కింద ఒక బండరాళ్ళు కాలిపోతూ ఉంటాయి కాళ్ళు. కనీసం వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు కానీ లేకపోతే మజ్జిగ ప్యాకెట్లు ఏమీ లేదు. గతంలో ఏం చేసేవారు, మజ్జిగ ఇచ్చేవారు, పాలు ఇచ్చేవారు, ఫుడ్ పెట్టేవారు, సాంబార్ అన్నం కానీ, పొంగల్ కానీ, పెరుగన్నం కానీ ఏదో పెట్టేవారు. పాలు ఇచ్చేవారు పసిపిల్లలకు కానీ, మనందరికీ కూడా ఇప్పటికీ పాలు ఇస్తూ ఉంటారు. ఇవన్నీ కొన్నాళ్ళు ఇచ్చి కొన్నాళ్ళు ఇవ్వక, లేకపోతే కొన్నాళ్ళు అలా ఇదన్నీ ఆపేసి, తర్వాత నీళ్ల బాటిల్ విషయంలో కూడా చాలా సమస్యగా ఉన్నాయి. అక్కడ జలప్రసాదాలను ఎక్కడికక్కడ ఉంటాయి, అవి అన్నీ అందుబాటులో లేకుండా ఎక్కడ పడితే ఎక్కడ దొరుకుతాయి, కొన్ని చోట్ల ఉంటాయి. తర్వాత గాజు సీసాల్లో మనం కొనుక్కుని వాటిని క్యారీ చేయడం చాలా కష్టం. వాటర్ బాటిల్ కొనుక్కోవాలిగా, గాజు సీసా, దాన్ని మళ్ళీ తిరిగి ఇస్తే డబ్బులు ఇస్తూ ఉంటారు, ఎక్స్పెన్సివ్, పైగా అది మోత దండగా. మనల్ని ఏ బాటిల్ పట్టుకెళ్ళేవారు. మీరు అక్కడ స్ట్రిక్ట్గా ప్లాస్టిక్ నిషేధించడం కరెక్టే, దానికి ఆల్టర్నేటివ్ చూడాలి. ఇప్పుడు ప్లాస్టిక్ వాటర్ ప్యాకెట్లు కానీ, వాటర్ బాటిల్ ప్లాస్టిక్ కానీ కొండ మీద పర్యావరణానికి ఇబ్బందే. దానికి మీరు దానికి ఎవరి కాళ్ళు తెచ్చుకుంటారు బాబు వాటర్ ప్లాస్టిక్లు అని చెప్పుకోవాలంతే. పట్టుకెళ్ళిన వాళ్ళు పట్టుకెళ్ళిన వాళ్ళు ఏదైనా కొనుక్కుంటే అక్కడ కొనుక్కుంటారు. వాళ్ళు కింద వేయడం కుదరదు, వేస్తే పని వేస్తామని చెప్పాలి. జాగ్రత్తగా తీసుకెళ్ళి సామాన్తో పాటు తీసుకెళ్ళి అక్కడ డస్ట్బిన్నే వేస్తారు, చెత్తలోనే వేయమని చెప్పాలి. ఇలాగా చెయ్యొచ్చు, అదొకటి. దాని మీద కూడా మార్చుతున్నాడు. తర్వాత బోర్డు మీటింగ్లో అన్య మతస్థుల్ని అక్కడ ఉద్యోగాలు చేసి వాళ్ళందరినీ కూడా వేరే చోటకి, వేరే ఉద్యోగాల్లో కానీ, లేకపోతే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుంటారంటే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోవడం, లేదా వేరే డిపార్ట్మెంట్లో మంచి నిర్ణయం అది. ఎందుకంటే వాళ్ళు ఆచరించే మతం వేరైనప్పుడు ఇంకొక మత వ్యవస్థలో పనిచేయడం అనేటువంటి సరికాదు. వాళ్ళు కూడా చేయకూడదు అలాగా. ఎందుకంటే వాళ్ళు ఒక మతాన్ని ఆచరిస్తున్నారు, వాళ్ళకి ఇక్కడ బాధ్యత, బరువు, భక్తి, గౌరవం ఏముంటాయి, భయం కూడా ఉండవు కదండి. కాబట్టి అదొకటి మంచి నిర్ణయం. అలాగే శ్రీవాణి ట్రస్టు, అది పేరు మార్చారు, రద్దు చేశారు. ఆ నేరుగా డబ్బులు టీటీడీ మెయిన్ అకౌంట్కి వస్తాయి. ఆ కార్యక్రమం ఉంది, అది ఉంటుంది. శ్రీవాణి ట్రస్ట్ పేరుతో ఉండదు. తిరుపతి దేవస్థానం 10,000 పెట్టి మీరు దర్శనం టికెట్ కొనుక్కుని వెళ్ళొచ్చు మీరు. ఓకే, ఇమీడియట్గా తక్షణ దర్శనం కావాలంటే ఆ ప్రివిలేజెస్ ఏమున్నాయో అన్నీ ఉంటాయి. శ్రీవాణి ట్రస్ట్ అనేటువంటిది కొంచెం దాని మీద ఆరోపణలు వచ్చినాయి, రకరకాల విమర్శలు వచ్చినాయి. అదొక మంచి నిర్ణయం తీసుకున్నట్టు ఆయన. ఇలాగే ఇప్పుడు వారు తీసుకున్న నిర్ణయం ఇంకా
అన్నప్రసాదాల్లో ఇంకా ఏమన్నా ఏదో ఒకటి యాడ్ చేయటం కానీ, ఇంకా మెరుగైన ఇంకా క్వాలిటీ పెంచడం కానీ, నెయ్యి ప్రసాదాల క్వాలిటీ ఇంకా ఎలా పెంచవచ్చు అనేటువంటిది ఆలోచిస్తున్నారు. ఏం లేదండి, దేవుడి పట్ల భక్తిభావం, మత ధర్మాన్ని, అది జీవన విధానాన్ని మెరుగుపరచడం, అప్రతిష్ట పాలవకుండా చూడటం, పవిత్రతను పెంచాలనుకుంటూ పవిత్రతను కాపాడడం, ఇది బాధ్యతగా మేము మనసులో అనుకుంటే భగవంతుడు సహకరిస్తాడు గ్యారంటీగా. పివిఆర్కే ప్రసాద్ గారు ఉండేవారు. అవునండి. నాకు తెలిసి ఆయనంత గొప్ప ఈవో, భక్తుడు, పరమ భక్తుడు శ్రీవారికి, నేను ఇంకెవరిని చూడలేదు. ఆయన చాలా గొప్ప భక్తుడు. ఆయన పుస్తకాలు రాసి చూడండి. శ్రీవారి లీలలో ఆయన మహిమలు అంటే మీకు అమూత కల్పనలా లేకపోతే కానీ కోఇన్సిడెన్స్ ఉంటుంది. ఖచ్చితంగా భగవంతుడు అనేటువంటి వాడు తనకి సేవకి తను ఏమనుకున్నాడో అది జరిగేలాగా ఆయన ఏర్పాటు చేసుకుంటాడు అనేటువంటిది ఖచ్చితంగా ఆయన గమనిస్తున్నాడు అనేటువంటిది అర్థం అవుద్ది. మనం ఆయన రాతల్లో కానీ ఆయన చెప్పింది కానీ, అంత పెద్ద మనిషి అబద్ధం ఆడాల్సిన అవసరం ఏముంటుంది? ఒక ఐఏఎస్ ఆఫీసర్ అనే స్వామీజీ కాదు, ఆయన ఏమి ఆశించట్లేదు ఎవరి నుంచి. మీ నుంచి దక్షిణలో ఆశించి మీకేం ఆశీర్వాదాలు ఇస్తాను, డబ్బులు పట్టడం, స్వరూపానంద సరస్వతి టైప్ ఏం కాదు కదా. ఆయన జరిగిన ఆయన అనుభవాలు చెప్పాడు. ఆ అనుభవాల నుంచి నువ్వు ఎలాగైనా అన్వయించుకో. కొంతమంది ధూర్తులు, లేకపోతే కొంతమంది నాస్తికులు రకరకాల వ్యాఖ్యానాలు చేయవచ్చు, కానీ కోట్లాది మంది విశ్వాసాన్ని నువ్వు డినై చేయలేవు. ఆ క్షేత్ర మహిమ ఉంది, ఆ విగ్రహానికి ఒక ఆకర్షణ శక్తి ఉంది, అది ఒక మహిమే నిజంగానే. లేదంటే పదే పదే మనం ఎందుకు దర్శించాలనుకుంటాం వెంకటేశ్వర స్వామి? ఇప్పుడు ముఖ్యంగా ఈ టూరిజం రోజా మేడం ఉండటం వలన నాకు అంటే అందువల్ల ఆరోపణలు వచ్చినాయా అనిపిస్తుందండి. అంటే మీకు టూరిజం టికెట్లు గతంలో కూడా ఉన్నాయి. టూరిజం ద్వారా వాళ్ళకి దాన్ని ఈవిడ మిస్యూజ్ చేసుకుందేమో అని అనుమానాలు, దాని మీద దర్యాప్తు జరుగుతుంటాయి. ఇప్పుడు వాళ్ళు చట్టం ఎవరిని వదిలిపెట్టనన్నాడు కదా ఆయన. ఇక్కడ అవకతవకలు చేసిన వాళ్ళని, అవినీతి చేసిన వాళ్ళని, దీన్ని మిస్యూజ్ చేసిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టనన్నాడు. ఇంకా తవ్వుతారు, అక్కడ జరిగినవన్నీ బయటకు వస్తాయి, దోషులందరూ శిక్షింపబడతారు, అనుమానం లేదు. ఈయన అధ్యక్షులుగా ఉన్నప్పుడు డెఫినెట్గా తిరుపతి ప్రక్షాళన అన్నాడు చంద్రబాబు నాయుడు. ఇక్కడి నుంచే ప్రారంభిస్తాను, డెఫినెట్గా ప్రక్షాళన చేస్తారు, పవిత్రతను కాపాడతారు, ప్రతిష్ఠ పెంచుతారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి దర్శనానికి వెళ్ళిన భక్తులు ఎవరికి కూడా అసౌకర్యం కలగకుండా చూసే బాధ్యత ఆయన తీసుకున్నాడు. డెఫినెట్గా చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. నేను ఇదండి శ్రీనివాసరావు గారికి జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం.